హాయ్ ఫ్రెండ్స్. టుడే నా బాడీ మీద నేనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్, స్నీజింగ్ అయితేనే ఉంది. సో ఇవన్నీ నేను ట్యాకిల్ చేయాలి. అండ్ నేను ట్యాకిల్ దేనితో చేయబోతున్నా అంటే 36 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. 36 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఓన్లీ విత్ వాటర్. దీన్ని ఆటోఫెగి అంటారు. సో ఇది చేసి నేను ప్రూవ్ చేస్తాను మీకు. అసలు ఫాస్టింగ్ మన బాడీ ఒక హాస్పిటల్. సో మన బాడీకి రికవరీ అయ్యే కెపాసిటీ ఉంటుంది, రికవర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది కొంచెం టైం ఇస్తే అదంతా అది హీల్ చేసుకుంటుంది. సో అట్లనే ఇప్పుడు నాకు వచ్చిన ఈ కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, స్నీజింగ్ కానీ, ఇవి కూడా నేను ట్యాకిల్ చేయగలుగుతాను. ఇది ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు జ్వరం లేకపోతే స్నీజింగ్ ఇలాంటివి, కోల్డ్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా నేను ఇలా ఫాస్టింగ్ చేసేటోని కథం నెక్స్ట్ డే నుంచి సెట్ అయిపోయింది మొత్తం. సో ఇది ఇది చేసి మీకు ప్రూవ్ చేశాను. అండ్ మీరు ఇది కూడా కరెక్ట్ ఫాలో అయితే మీ బాడీ ఒక హాస్పిటల్. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. సో ఇప్పుడు లేచినాను అండ్ రెగ్యులర్గా నేను చేయాలనుకున్న అన్నీ చేస్తాను. నేను ఏం తింటలేను అనేసి ఏంది మూలకే చూస్తాను. యాక్టివ్ అన్ని పనులు వేసుకుంటాను, ఇది వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. అండ్ ఆల్సో ఇప్పుడు రెగ్యులర్గా నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు లేచినాను, ఇప్పుడు రెగ్యులర్గా యోగా చేస్తున్నాను. అండ్ నేను డైలీ రన్నింగ్ చేసాను, కాకపోతే చేస్తాను ఎందుకంటే ఎనర్జీ కొంచెం సేవ్ చేసుకోవాలి కాబట్టి. సో రన్నింగ్ అని ఆపేసి జస్ట్ యోగా చేస్తున్నాను అంతే. ఓకేనా, నా డే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. We'll have some warm water. తల స్నానం కూడా చేసుకున్నాను, నో ఇష్యూస్, అన్నీ క్లియర్ అయిపోతాయి. అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కొంచెం ఒక్క పడితే అంతా సెట్ అయిపోతుంది. కళ్ళు కూడా వెళ్ళి అయిపోయినాయి, క్లియర్ వేసేసాం, నో ప్రాబ్లం. సో లైట్గా కొంచెం హెడేక్ అట్లాంటివి వస్తుంది, నో ఇష్యూస్. ఏం తినలేం కాబట్టి కడుపులో ఏముండదు కదా, సో వస్తుంది. కానీ కొన్ని అవర్స్ తర్వాత ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాటే బర్న్ చేసి మనకి ఇన్సులిన్ లాగా మన బాడీ మళ్ళీ పంపించేస్తుంది, గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది. సో ఎక్స్పెరిమెంట్గా మనం ఇప్పుడు కొంచెం ఎనర్జీ లేదు కాబట్టి ఇప్పుడు మనం బీపీ చెక్ చేసుకుందాము. కొన్ని అవర్స్ తర్వాత మనము మళ్ళీ బీపీ చెక్ చేసుకున్నాము. లెట్స్ సీ ద రిజల్ట్స్. సో నా బీపీ వచ్చేసి 110/80 ఉంది. సో నార్మలే ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 15 అవర్స్ దాటిపోయింది. సో 15 అవర్స్ దాటింది కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా అది బర్న్ అయ్యి మనకి ఇన్సులిన్ లాగా ఫామ్ అయ్యి మనకు గ్లూకోజ్ లాగా మనకు బాడీ మొత్తం సప్లై చేస్తుంది. సో నో ఇష్యూస్, విల్ బీ కంటిన్యూ. ఈవినింగ్ 7, స్టిల్ బ్యాటింగ్, విల్ కీప్ గోయింగ్ ఆన్. సో గైస్, now I'm going to early bed.
సో నేను ఈ ప్రాసెస్లో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 టైమ్స్ వరకు వాటర్ తాగుంటా. ఐ థింక్ ఆల్మోస్ట్ 150 to 200 ml. That's it. Every time I am taking a warm water. So you can take also a normal water also, room temperature water also. You can have it. So ఈ ప్రాసెస్లో whenever you use the restrooms, the color of your urine will be in very dark. Don't get scared. It's a toxic that you have presented in your body. It is flushing out. అది నీ బాడీలో నుంచే మొత్తం కొట్టి పడేస్తుంది. బికాస్ ఏంటంటే నీలో ఒక గుడ్ సెల్స్, నీ బాడీలో ఉన్న గుడ్ సెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. సో ఆ గుడ్ సెల్స్ అనేవి బ్యాడ్ సెల్స్ ఉండి ఏంది దాంతో యుద్ధం చేసినప్పుడు ఆటోమేటిక్గా వీరమరణం పొందుతుంది, అది ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. అదే అది. ఓకే, నో వరీ. సో విత్ దిస్ నాకు మంచి ఎనర్జీ క్రియేట్ అవుతుంది తినకపోయినా సరే, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఒక ఫ్యాట్ని అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది మన బాడీ. సో దానివల్ల నా బీపీ కూడా చెక్ చేయించుకున్నాను, ఇట్ వాస్ వెరీ నార్మల్. అండ్ ఇట్లా నేను కంటిన్యూ చేసుకుంటే కొత్త రేపు మార్నింగ్ 12 వరకు ఐ విల్ బీ కంటిన్యూయింగ్ దిస్. సో బాడీ చాలా రికవర్ అవుతుంది, నీకు ఒక డెడ్ సెల్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి అసలు. సో నీ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, యూ విల్ జనరేట్ న్యూ బ్లడ్ సెల్స్. సో విత్ దిస్ యువర్ హెల్త్ విల్ బీ ఇంప్రూవ్డ్. ఓకే, రేపు మనం మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకో వచ్చిన డిస్కషన్ చేసుకొని ఐల్ గివ్ మై హోల్ రివ్యూ. బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 4 అవుతుంది. వద్దాన కూడా లేచేసావు నువ్వు, ఎందుకంటే నీ బ్రెయిన్కి నీ స్టమక్కి పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా లేచేసావు అండ్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ డే. ఇక్కడ 12 వరకు కంటిన్యూ అవుతుంది ఫాస్టింగ్. గుడ్, ఇప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉంది. Again, we can start drinking water and let's carry the daily routine. నేను ఫాస్టింగ్ అయితే ఖజూర్తో బ్రేక్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు బ్రేక్ ఫాస్టింగ్ విత్ ఖజూర్. సో నేనైతే యాపిల్ ఇంకా ప్రొమోగ్రానేట్ అయితే తీసుకుంటున్నాను. గైస్, మిషన్ అకంప్లిష్డ్. 36 hours ఆఫ్ ఫాస్టింగ్. జస్ట్ ఇప్పుడే మనం ఫ్రూట్స్ బ్రేక్ చేసేసినాం. సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ ఫిట్. ఇప్పుడు నాకు ఏంది నేను చెప్పిన స్నీజింగ్ కానీ కోల్డ్ కానీ అండ్ ఫీవర్ ఎగిరిపోయింది, అసలు అన్నీ ఎగిరిపోయినాయి. అండ్ విల్ డిస్కస్ మోర్. చెప్తున్నాను, ఫాస్టింగ్ అనేది నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళినాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక లంచ్ వరకు ఏం తినకుండా ఒక లంచ్ వరకు ఏం తినకుండా ఉన్నా. అట్లా కొన్ని 1 to 1.5 months వరకు అట్లా ప్రాక్టీస్ చేసిన. తర్వాత మెల్ల ఒక్కొక్క అవర్ పెంచుకుంటే వెళ్ళినాను. అట్లా ఎవ్రీ వీక్ 1 day ఉంటాను. అట్లా ఎవ్రీ వీక్లో ఒక్కొక్క అవర్ పెంచుకుంటూ వెళ్ళినాను. అట్లా నేను 24 to 36 hours వచ్చాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, యూ కెన్ ఆల్సో డూ. కానీ చేస్తే బెనిఫిట్ అనేది మీరే, చాలా బెనిఫిట్ అవుతుంది. మనలో ఆ ఫాస్టింగ్ చేయడం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ అనేది చనిపోతాయి. అండ్ ఇంకో పాయింట్ చెప్పాలా, ఇది మన భారతదేశం. యోగాలు, యాగాలు, ఉపవాసాలు చేసిన యాన్సిస్టర్స్కి వారసులు మనం. సో మనకు పెద్ద టైం పట్టదు, పెద్ద కష్టం కూడా ఏం కాదు. జస్ట్ అది మన డిఎన్ఏలోనే ఉంది, జస్ట్ మనం దాన్ని ట్రిగర్ చేయాలంతే. ఓకే, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అసలు మనం తినే ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఎనీబడి కెన్ నాట్ గివ్ ఎనీ గ్యారంటీ. ద ఫేసెస్ ఆర్ గోయింగ్ లైక్ దట్. మన పేరెంట్స్ వాళ్ళ జనరేషన్లో దే హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ దే హ్యావ్ గుడ్ వర్కింగ్ స్టైల్. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే most of the time we are sitting and doing the things and we are addicted to the phone. సో అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ కొంచెం రిపేర్ స్టేజ్లోకి వెళ్ళేసి మన బాడీ మొత్తంని ఏమైనా డ్యామేజ్, ఎక్కడ చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా కొంచెం క్లియర్ చేసేస్తుంది. అండ్ మనకు ఇది చేయడం వల్ల కూడా మనకు ఫీవర్ కూడా చాలా తక్కువ వచ్చేస్తుంది అంతే. ఇక చిన్న కొంచెం హెల్త్ కంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల నాకు కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది, కానీ అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది.
సో ఇఫ్ యూ డూ ఇట్, మీరు హాస్పిటల్ ఎక్కువ విజిట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. నాకు ఇది రిఫరెన్స్ ఏంటంటే, నాకు ఇది రిఫరెన్స్ ఎవరిని తీసుకున్నానంటే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. సో ఒక తన ఛానల్లో నేను ఇది ఆటోఫేజీ గురించి 36 అవర్స్ ఫాస్టింగ్ గురించి తెలుసుకున్నాను. సో దాని తర్వాత నేను ఇది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినాను. సో ఇఫ్ ఐ కెన్ డూ అండ్ యూ కెన్ ఆల్సో డూ. ఓకే, దిస్ ఇస్ మై 36 అవర్స్ జర్నీ. All the best those who want to do, and take a proper guidance and precautions. Okay, bye.